అన్నమయ్య జిల్లా రాయచోటిలో గణేష్ ఉత్సవాలు 5వ రోజు ఘనంగా జరిగాయి. పలు వీధుల్లో గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. దీంతో మండపాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత కల్పిస్తున్నారు. నా పేరు డాక్టర్ ధర్వీ కుమార్, జనరల్ సర్జన్, రాయచోటి ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తుంటాను. ఈరోజు వినాయక చవితి సందర్భంగా దర్శనం కోసం ఇక్కడ హరినాథ వీధిలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. ప్రతి ఏటా ప్రతి చోట జరుపుకునే వినాయక చవితి లాగా కాకుండా పర్యావరణం రక్షించడానికి, పర్యావరణం కోసమే వినాయకుడిని విగ్రహం పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఇది తెలుసుకొని నేను కూడా దర్శనానికి వచ్చాను. రాయచోటిలో వినాయక చవితిగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి చోట చూస్తున్నాము. వినాయకుడి విగ్రహాలు కావచ్చు, సంబరాలు కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. స్పెషల్గా ఇక్కడ హరినాథ వీధికి వచ్చేసరికి విగ్రహం చాలా బాగుంది. దేవుణ్ణి దర్శనం బాగా జరుగుతున్నాయి. ప్రతిసారి ఇలాగే వెరైటీగా ఉంటుంది విగ్రహం. అందరూ ఈ విగ్రహం దర్శించుకోవాలని కోరుతున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ ధర్వీ కుమార్, జనరల్ సర్జన్, రాయచోటి ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తుంటాను. ఈరోజు వినాయక చవితి సందర్భంగా దర్శనం కోసం ఇక్కడ హరినాథ వీధిలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి రావడం జరిగింది.